అందరికీ నమస్కారం. మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల విద్యతో నిర్మితమవుతుంది కదా. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికై ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం అనేది మన వంతు బాధ్యత. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక డొనేషన్ పోర్టల్ను రూపొందించింది. దాని పేరే బడి కోసం కనెక్ట్ టు స్కూల్ మనం అందరం అని ఒక అద్భుతమైన సందేశంతో ఈ పోర్టల్ను రూపొందించారు. ఈ పోర్టల్ను ఉపయోగించి మనకు కావాల్సిన స్కూళ్ళకి, ప్రోగ్రామ్కి మనం కావాల్సినంత విరాళం ఇవ్వచ్చు. ఈ పోర్టల్లో మీరు ప్రవేశిస్తే మీకు ఆయా స్కూళ్ళ యొక్క పిల్లల ఫోటోలు, స్కూళ్ళ ఫోటోలు కనిపిస్తాయి. అలాగే ఒక డొనేషన్ వీడియో కూడా కనిపిస్తుంది, ఒక పూర్వ విద్యార్థి చేసింది. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి 4 డొనేషన్ ఆప్షన్స్ ఉంటాయి. డొనేట్ నౌ దగ్గర చూస్తే డొనేట్ టు స్కూల్, డొనేట్ టు ప్రోగ్రామ్ అని ఉంటుంది. అక్కడి నుంచి మీరు విరాళం ఇవ్వవచ్చు. అలాగే మనకి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉంది. అక్కడ రోజువారీ జరిగే అప్డేట్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడైతే డొనేట్ నౌ మీద క్లిక్ చేస్తే మీకు డొనేట్ అమౌంట్ టు ప్రోగ్రామ్ అని ఉంటుంది. అక్కడ మీరు ఈ ప్రోగ్రామ్కై మీకు కావాల్సినంత విరాళం మీరు ఇవ్వచ్చు. ఈ డొనేట్ అమౌంట్ టు ప్రోగ్రామ్ అనేది బడి కోసం ప్రోగ్రామ్కి మీరు మొత్తంగా ఇచ్చే విరాళం. తర్వాత చూస్తే డొనేట్ అమౌంట్ టు స్కూల్ అని ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన డ్రాప్ డౌన్స్ ద్వారా లేదా మీకు ఇచ్చిన జియో కోఆర్డినేట్స్ మ్యాప్ ద్వారా మీకు కావాల్సిన స్కూళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేస్తే ఆ స్కూల్ ప్రొఫైల్ ఒకటి మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు డ్రాప్ డౌన్స్ ద్వారా అయినా లేదా మ్యాప్స్ ద్వారా అయినా స్కూల్కి చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే స్కూల్ ప్రొఫైల్స్ అన్నీ మీకు కనిపిస్తుంది. ఇలా స్కూల్ యొక్క వివరాలు మీరు చూసినట్టయితే పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు కావాల్సినంత మొత్తాన్ని ఎంటర్ చేసి ఆ మొత్తాన్ని మీరు ఆ స్కూళ్ళకి అందించవచ్చు. తర్వాత మీకు ఉన్న ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే డొనేట్ టు స్కూల్ కాంపోనెంట్స్. ఈ విరాళం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మీరు ఒక ప్రత్యేకమైన స్కూల్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్లో ఉన్న కాంపోనెంట్స్కి మీరు అమౌంట్ ఇవ్వవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ మీకు ఆ కాంపోనెంట్స్ లిస్ట్ అనేది చూపించబడుతుంది. తద్వారా మీకు కావాల్సిన కాంపోనెంట్స్, ఆ యొక్క క్వాంటిటీస్ని మీకు కావాల్సినంత యాడ్ చేసుకొని ప్రొసీడ్ టు కాంట్రిబ్యూషన్ కార్ట్ కొడితే చాలు, అవి మీ కార్ట్లో ఉంటాయి. మీరు మీ కార్ట్లోంచి మళ్ళీ యాడ్ మోర్ మీద క్లిక్ చేసుకొని ఇంకా కావాల్సిన కాంపోనెంట్స్, వాటి యొక్క క్వాంటిటీస్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇలా మీకు డొనేట్ టు స్కూల్ కాంపోనెంట్స్ వర్క్ అవుతుంది. లేదా మీకు వద్దు అనుకున్న ఐటమ్ని మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మనకి ఉన్న 4వ ఆప్షన్ డొనేట్ టు మల్టీ స్కూల్ కాంపోనెంట్స్. ఇది చూస్తే మీరు ఆ యొక్క డిస్ట్రిక్ట్, మండల్ ఒక కాంపోనెంటే మీరు చాలా స్కూళ్ళకి ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ ఉందనుకోండి, మీరు మీ మండల్లో ఉన్న ఒక 10 స్కూళ్ళకి ఇవ్వాలన్నా అలా ఒకేసారి ఆ రిక్వైర్మెంట్ని బట్టి ఇవ్వచ్చు. ఇలా మీకు డొనేట్ టు స్కూల్ కాంపోనెంట్స్ ఎలా అయితే కార్ట్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాగే ఈ కాంపోనెంట్స్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ 4 ఆప్షన్స్ మనకి రకరకాల విరాళాలు ఇవ్వడానికి పనిచేస్తాయి. అలాగే మీరు చేసిన విరాళం యొక్క అప్డేట్స్ ఏంటి, అసలు రోజువారీ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటే మనకి అందుబాటులో ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ అంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, అలాగే లింక్డ్ఇన్, ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రోజువారీ జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీస్ పోస్ట్ చేస్తూనే ఉంటారు. మనం ఈ విరాళాలని చెందించాలి అంటే మనం రిజిస్టర్ అవ్వాలి కదా. రిజిస్టర్ అవ్వాలి అంటే అయితే మనం ఇండివిజువల్గా అంటే ఒక్కరిగానో, లేదు అంటే అల్యూమినిగా అంటే పూర్వ విద్యార్థిగానో, లేదా ఒక సంస్థ తరఫున అంటే CSR గానో మీ విరాళాలని అందించవచ్చు. ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి మనకి ఇచ్చే వివరాలు కొన్ని మారుతూ ఉంటాయి. అవి చూసుకొని మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. తద్వారా మీరు అక్కడి నుంచి ఆ OTP ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ అయి మీ పేమెంట్స్ చెల్లించవచ్చు. ఆ పేమెంట్స్ చేసేటప్పుడు మీకు రకరకాల ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు UPI పేమెంట్స్ చేయొచ్చు, లేదు అంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లాంటి ఆప్షన్స్ కూడా మీకు చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, రండి బడి కోసం కార్యక్రమంలో భాగస్వామ్యులై మన వంతు సహాయం మనం చేద్దాం.